అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలంగాణ ప్రభుత్వం రైతన్నల ఆదాయం పెంపుదల లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుందండోయ్. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ఈ సన్నవడ్ల బోనస్ పంపిణీని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించేసింది. అయితే ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 24 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందబోతున్నారు. సన్న రకాల సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధరకి అదనంగా కింటాకి 500 రూపాయల బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం 649.84 కోట్ల నిధులని విడుదల చేసింది. ఇక ఇప్పటికే నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైందని కూడా అధికారులు స్పష్టం చేసేశారు. అంటే ఇక శుక్రవారం ఒక్కరోజే 2,49,406 మంది రైతుల బ్యాంకుల ఖాతాల్లో బోనస్ మొత్తం జమైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక అదే రోజుకి 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లుగా తెలిపారు. ఇక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖల సమన్వయంతో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేది కొనసాగుతుందట. ఇంకా నగదు జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోమవారం నుంచి మిగిలిన మొత్తం జమ కాబోతుందట. ఒకసారి బ్యాంకుల ఖాతాల్లో చెక్ చేసుకోండి. మరి ఇక ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం రకాలను సాగు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ అనేది వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి బయట అమ్మేసి నాకు ఇక్కడ రాలేదు అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళైతే ఇయ్యరు. ఇక ధాన్యంలో తేమ శాతం కానీ గింజల నాణ్యత ఆధారంగా ఈ బోనస్ అర్హతను ఖరారు చేస్తారట. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేగంగా స్పందించి నిధులు విడుదల చేయడంతో రైతుల్లో కాస్త ఊరట కనిపిస్తోంది. మరి ఇక పంట పెట్టుబడి భారీగా పెరిగిన పరిస్థితుల్లో కింటాకి అదనంగా 500 రూపాయలు రైతులకు పెద్ద ఊతంగా మారబోతోంది. ఇక సన్న వడ్లకు మాత్రం బోనస్ ప్రకటించడంతో భవిష్యత్తులో దొడ్డు రకాల కంటే సన్న రకాల సాగు వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది రైతులు. ఇక సోమవారం నుంచి కూడా మీ ఖాతాలో నగదు ఒకవేళ జమ కాకపోతే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లోని ఫార్మర్ కార్నర్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాలేదు అంటే అక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదా మండల వ్యవసాయ అధికారి కానీ లేదా కొనుగోలు కేంద్ర ఇన్ఛార్జిని సంప్రదించి ఈ వివరాలన్నీ తెలుసుకోండి.